హే గైస్, ఈరోజు నా దగ్గరలో ఉన్న విషయాలు మాట్లాడితే తెలియను. అక్కడిక్కడ ప్రైజెస్ ఏంటో నేను కొనో చూపిస్తాను. ఈ వీడియోలో వచ్చేయండి నాతో పాటు. అండ్ ఇక్కడ టీ షర్ట్ జీన్స్ ఉన్నాయి చూశాను ఫస్ట్. ఇక్కడ తర్వాత క్రాప్ టాప్స్ ఉన్నాయి, అంటే జీన్స్ మీదకి వేసుకున్నాయి. ఫస్ట్ 299 నుంచి స్టార్ట్ అయినాయి, బాగానే ఉన్నది. ఇది వచ్చేసి కాటన్. ఈ కాటన్ వచ్చేసి 599 699 అయింది. మంచిగా ఉంది, ఇప్పుడు సమ్మర్ కదా, కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇది కూడా సేమ్ కాటన్ కాదు, కాకపోతే ఇది కొంచెం కాటన్ అండ్ సిల్క్ రెండు కలిసింది 499. ఇది వచ్చేసేసి లాంగ్ టాప్స్, పర్లేదు, ఇక్కడ బెటర్ అనిపించినాయి. ఇది 599 వచ్చింది. 599 ఒక టాప్ వచ్చేసి బెటర్ అనిపించినాయి ప్రైజెస్, బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఆఫర్స్ పెట్టారు, బై 2 get 1 బై 1 get 1 అని. అండ్ 2 టాప్స్ కొంటే 150 రూపీస్ తగ్గిస్తాను, టూ జీన్సెస్ కొంటే 120 రూపీస్ తగ్గుతాయి, అలా పెట్టారు వీళ్ళు ఆఫర్స్. ఓకే అనిపించింది. ఇంకో వీడియో పెడతాను నేను ఏమేమి కొన్నానో చూసి. ఇక్కడ నేను జీన్స్ చూస్తున్నాను, జీన్స్ కాదు, ఇది కాగ్రో. సారీ, కాగ్రో కూడా ఇక్కడ 28 నుంచి 38 40 వరకు ఉన్నాయి. సైజెస్ బాగున్నాయి, సైజెస్ కూడా, కలర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఈ ట్రయల్ రూమ్కి వస్తే ఇదే తలకాయ నొప్పి కదప్ప, ఎంతమంది ట్రయల్ వేస్తారు, అక్కడే చిద్ర భద్ర పడేసి వెళ్ళిపోతారు. అక్కడ పనిచేసే వాళ్ళు వాటిని హోల్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందంటే వాళ్ళకి చేతులు కూడా నొప్పులు పడతాయి, ఎందుకంటే రోజుకి అన్నీ వేస్తారు. ఇంకా వీకెండ్ వస్తే ఇంకా చెప్పని అవసరం లేదు, మరీ ఘోరంగా చేస్తారు. అరే ట్రైల్ వేసి ఒక ట్రాలో వేసి పక్కన పెట్టను, అస్సలు చేత కాదమ్మా, ఎలా పెడితే అలా వేస్తారు, కొంచెం కూడా వాళ్ళ గురించి ఆలోచించరు. ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే అనుభవిస్తే తప్ప తెలియదు అంటారు కదా కొంతమంది పెద్దలు. ఒక సామెత కూడా ఉంది కదా, ఏదైనా సరే నీ దరికి వస్తే కానీ తెలియదని. ఎందుకంటే నేను కూడా అంతకుముందు షాపులలో చేసినా కాబట్టి, బట్టల షాపులో నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందా అని. అసలుకి ఎంత నొప్పులు పడుతుంటే చేతులు, నిజంగా వాళ్ళకైతే హ్యాట్సప్ చేయాలి. నేనైతే 6 monthsకే మానేశాను. అట్లా ఎన్ని ట్రైలు ఎన్ని తీసుకొని పోయి హోల్ చేయాలి, అది కూడా కరెక్ట్ చేసి పెట్టాలి, నీటు చేసి పెట్టాలి, సైజెస్ వైజ్గా పెట్టాలి. మళ్ళీ మరుసటి రోజు వచ్చి చూసేసరికి మళ్ళీ అట్లనే చేసి పెడతారు. ఇంకా వీకెండ్ వస్తే ఇంకా అబ్బా చెప్పని అవసరం లేదు. వాళ్ళని ఏమనలేక, మనం ఆ జాబ్లో నుంచి పోలేక, మన పరిస్థితి బాగలేక జాబ్లోకి వెళ్ళి జాయిన్ అయితే అక్కడ వాళ్ళు పెట్టే టార్చర్ చూడలేక అబ్బాబ్బాబ్బా పడేది టార్చర్ కాదులే. ఇదనే కాదు, ఏదైనా జాబు టార్చరే ఉంటుంది. కానీ ఇది నేను చెప్తున్నాను బికాజ్ ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నాను. నవ్వకండి గాయ్స్, ఇది చూసి నాకు ఇది అస్సలు సూట్ కాలేదు. ఇన్సర్ట్ అనేది చాలా మందికి చాలా బాగుంటుంది కదా, ఫార్మల్ ప్యాంట్ వేసుకొని టీ షర్ట్ వేసుకుంటే, నాకు అస్సలు సెట్ కాలేదు. మేబీ ఇది కాగ్రో అనేమో, కాగ్రో కూడా చాలా మంది ఇట్లా ఇన్సర్ట్ చేసుకుంటారు కదా, కానీ నాకు ఎందుకు అస్సలు సెట్ కాలేదు. నేను ఇంకా ఇట్లా అస్సలు వేసుకోను. నేను అక్కడ జస్ట్ ఎలా ఉంటుందో అని చూశాను, బట్ నాకు సెట్ కాలేదు. నేను 4 ట్రైల్ వేసాను కానీ వాటిలలో కొన్నే తీసుకున్నాను. అవేంటి నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ నేను స్పెట్స్ చూస్తున్నాను. స్పెట్స్ స్టైల్కే పెట్టారు స్పెట్స్, అక్కడ హెడ్ ఎక్ అదేం లేదు. కానీ నేను చెప్తున్నాను అబ్బా, బెంగళూరులో ఎవరైనా సరే విశాల్ మార్ట్ ఉంటే ఒక్కసారి విజిట్ అవ్వండి. ఎంత బాగుందంటే ఆఫర్స్ చాలా అంటే చాలా బాగా పెట్టారు. బై 1 get 1 బై 2 get 2 అని. అండ్ 2 టాప్స్ తీసుకుంటే 200 తగ్గించేది, 3 జీన్సెస్ తీసుకుంటే 300 తగ్గించేది రేటు, అలా పెట్టారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ బై 1 get 1 బై 2 get 2 కూడా పెట్టారు ఆఫర్స్. మరి ఇప్పుడు ఏం ఫెస్టివల్ ఉందో నాకు తెలియదు, కానీ ఆఫర్స్ అయితే చాలా బాగా రన్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ క్రౌడ్ కూడా చాలా బాగానే ఉంది, వీకెండ్ కదా క్రౌడ్ ఎక్కువే ఉంటుంది. అండ్ నేను ఒకటి విన్నాను చూశాను కూడా, మిట్ట మధ్యాహ్నము ఒక మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ తెచ్చుకునే అయిపోలేదో తెలియదు, కానీ ఒక ఇంటికి వెళ్ళి అమ్మ వాటర్ ఇవ్వండి అని మర్యాదగా అడిగితే ఆమె వాళ్ళని చూసి మూతికి గుడ్డ కట్టుకొని మీరు దూరం జరగండి, మీ దగ్గర నాకు స్మెల్ వస్తుందని ఒక బిస్లరీ వాటర్లో ప్లాస్టిక్ వాటర్లో నీళ్లు పోసి వాళ్ళ చేతికి కూడా ఇవ్వకుండా నడి మధ్యలో రోడ్లో పెట్టేసి తాగి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నది. అసలు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి, ఎంత కష్టపడతాడు వాళ్ళు రోజు. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే ఇంట్లో పరిస్థితి వల్ల వాళ్ళు వచ్చి ఆ పనులు చేసుకుంటే ఆమె అలా అనడం కరెక్టేనా చెప్పండి, మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి. వాళ్ళు ఎంత క్లీన్ చేస్తే మనం రోజు వేసే చెత్తే కదా వాళ్ళు తీసుకుండేది. వాళ్ళకి ఆమె కంటానికి నోరు ఎలా వచ్చింది అసలుకి, ఏమో ఈ సమాజం ఎలా ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ నేను ట్రైల్ వేసింది ఈ టాప్ చెప్పాను కదా, నాకు ఆడ అసలు వైట్ టాప్స్ లేవు, నేను వైట్ టాప్ తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది 499, చాలా క్యూట్గా ఉంది. అండ్ నీల్స్ వర్క్ వస్తుంది, చాలా బాగుంది పర్ఫెక్ట్గా. అండ్ చుట్టూ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, నడుముకు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు. బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చి, బ్యాక్ వచ్చి హ్యాండ్స్కి బెల్లీ హ్యాండ్స్ లాగా అంటే కిందికి ఇచ్చాడు, ఫుల్ హ్యాండ్స్.
చెప్పాను కదా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, వైట్ లోపల లైనింగ్ ఉంది. అండ్ నెక్కి వచ్చేసరికి బీ నెక్ ఇచ్చాడు, బాగుంది. సైజ్ కూడా కరెక్ట్ సరిపోయింది, స్టిచ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముందు వచ్చేసరికి బటన్స్ ఇచ్చాడు, బటన్ స్క్వైర్స్ చాలా బాగా నచ్చింది. ప్లీజ్ గైస్ ఎవరైనా సరే బెంగళూరులో విశాల్ మార్ట్ ఉంటే ప్లీజ్ చెక్అవుట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక నేను జీన్స్ తీసుకున్నాను, బికాజ్ జీన్స్ కూడా ఈ కలర్ నా దగ్గర లేదనుకుంటా. లేదు, నా ఆత్రం తగలే ఈ ఆఫర్స్ చూసి అక్కడ సైజు కూడా చూసుకోకుండా తీసేసిన, ఇప్పుడు తీసేసాను ఆ స్టిక్కరు. అట్లా ఉంటుంది మనతోటి, అట్లా ఉంటుంది. ఇంకా ఏం చేద్దాం, ఆడవాళ్ళు షాపింగ్ అంటే ఇంకా అంతే కదా, ఓపిక ఉండాలే కానీ రాజ్యాన్ని వెళ్ళొచ్చు అన్నట్టుంటుంది. అక్కడ జోబ్స్ కూడా ఇచ్చారు, చాలా అంటే చాలా బాగున్నాయి జోబ్స్. ఏంటో ఈ లోకం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఏంటమ్మా పిచ్చి పిచ్చి బాగుతున్నావు అనుకోకండి, ఈ వీడియో లెంత్ ఉంది అందుకే ఇలా చెప్తున్నాను, ఏమనుకోకండి. లాంగ్ వీడియో కదా, ప్లీజ్ స్కిప్ చేయకండి. వీడియో అయిపోని వచ్చింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫర్ మోర్ వీడియోస్ కోసం. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి, నేను ఆ కంటెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఈ కాగ్రో ప్యాంట్ వచ్చేసరికి 699 పెట్టింది. బ్యాక్ సైడ్ జోబ్స్ ఇచ్చాడు, బాగుంది కూడా. కిందికి వచ్చేసరికి కొంచెం ప్యాంటు కుట్టినట్టు వచ్చింది. అంటే తెలుసు కదా మనకి జీన్సెస్కి కాగ్రాస్కి అట్లానే వస్తుందని. మీకు తెలియందేమ్మా, అది కూడా చెప్పాలా మాకు అనుకోకండి, సారీ గైస్. ఇంక ఈ టీషర్ట్ తీసుకున్నాను. ఇంక ఈ టీషర్టు ఆఫర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి, నాకు చాలా తక్కువే అనిపించినాయి. ఆఫర్ అంత ఎక్కువ ఏమి అనిపించలేదు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, మేబీ సమ్మర్లో ఎక్కువ ఫెస్టివల్స్ చేసుకుంటారు కదా, అదే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, మేబీ దానివల్ల ఆఫర్స్ ఏమైనా తగ్గించారేమో. కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. కానీ చాలా క్రౌడ్ ఉందమ్మా, చాలా. అండ్ సీ ఎలా ఉంది. నేను 4 ట్రైల్ వేసాను కదా, నేను 3 తీసుకున్నాను, వాటిలలో ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఎప్పుడైనా బట్టల షాప్కి వెళ్ళినా కూడా నేను ఏదైనా తీసుకుంటే దాన్ని హోల్డ్ చేసేసి కరెక్ట్గా అక్కడ పెట్టేస్తాను. బికాస్ ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను అలా చేస్తాను. ప్లీజ్ గైస్, మీరు కూడా ఎప్పుడైనా సరే బట్టల షాప్కి వెళ్తే వాళ్ళని అర్థం చేసుకోండి ప్లీజ్. ఎక్కడుందో అక్కడ మీరు మడతేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడుందో అక్కడ పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడుందో చూసుకొని మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టడానికి చాలా అంటే చాలా హెడ్ఏక్ వస్తుంది, చాలా తలకాయ నొప్పి కూడా వస్తుంది అంత ప్లేస్లో కూడా. ప్లీజ్ ఇది ఒక్కటి చేసేయండి. మీరు తీసుకున్నది ఎక్కడుందో అక్కడ పెట్టేస్తే మంచిగానే ఉంటుంది. ఇది వచ్చేసరికి కాటన్ 699. ఎందుకంటే ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది ఉంటారు పొగురుగా, పిలిస్తే రాకుండా, ఏదైనా డౌట్ ఉన్నా మనకు చెప్పమ్మా అన్నా కూడా చెప్పకుండా ఉంటారు చూడు. అలా అని వాళ్ళని పట్టించుకుంటూ ఉంటే మనం ఇంకా మంచి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, అమాయకులు నాలాగా. కామెడీ లేదు నిజంగానే. ఇప్పుడు ఆఫర్స్ చూడండి, ఎక్కడ బై 1 get 1 బై 2 get 2 అని 999 చాలా బాగున్నాయి. వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగుంది, బై 2 get 2 200 ఆఫర్స్ అని చాలా బాగుంది. ఇది బాగుంది కదా బ్లాక్ కలర్ది, కానీ ఇది నేను తీసుకోలేదు బికాస్ నాకు నచ్చలేదు. యా ఇది ఫస్ట్లో చూపించా కదా టీషర్ట్, అదే ఇది. అది ఇంకో టీషర్ట్ కూడా తీసుకున్నాను, అది కూడా ట్రైల్ వేసాను కానీ నాకు అది నచ్చలేదు. కానీ నాకు ప్లెయినే నచ్చింది. ఇవి వచ్చేసి క్రాప్ టాప్స్ కాటనే, ఇవి కూడా ప్యూర్ కాటన్ కాదు, ఇది ఒక్కటే ప్యూర్ కాటన్. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని డౌట్ ఉంటుంది కదా, అది కూడా నేను ఒకసారి వీడియో చేసి పెట్టాను, ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి ఆ వీడియో. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, నేను ఆ డౌట్స్ చెప్తాను. అంటే వీడియో ఎలా ఎడిట్ చేయాలి, చాలా పెట్టి థంబ్నెయిల్స్ పెడతారు కదా, అవి ఎలా ఇవ్వాలనేది నేను క్లియర్గా వీడియో చేసి పెట్టాను లాంగ్ వీడియోలో, ఒకసారి చూసేయండి. అండ్ ఆ థంబ్నెయిల్ పెట్టేది కూడా కొంతమంది అయితే మనీ పే చేస్తారు, నేను చెప్పే అప్పుడైతే మనీ పే చేయాల్సిన అవసరం లేదు, మంచిగా మీరు జస్ట్ ఫ్రీగా పెట్టుకోవచ్చు థంబ్నెయిల్స్ కూడా. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నచ్చింది.